కోటి సభ్యత్వాలతో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25% ఓటర్లు ఏకపక్షంగా ఉన్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాలకు రావాల్సిన అవసరం లేదని, అక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోటి మెంబర్లు దాటారు. ఒక చిన్న రాష్ట్రంలోనే మన దేశంలో ఉండే వాళ్ళకు 2-3 కోట్లు ఉంటే మన ఒక్క రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ కోటి దాటారు మెంబర్షిప్. మనకు ఉండేది 4 కోట్ల ఓట్లు అయితే 25% మంది ఓటర్లు ఈరోజు మన పార్టీలో ఉన్నారు. తెలుగుదేశానికి పార్టీకి అందరికీ కూడా ఎప్పుడైనా కార్యకర్తల ద్వారానే పెద్ద లీడర్లు ఎగిరేది ఏం లేదు. దీంట్లో కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరూ కూడా బాగా పనిచేస్తారు. అందరూ కూడా మెంబర్షిప్ బాగా చేపించారు. వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా. ఊర్లలో సమస్యలు ఉన్నాయి, భూముల సమస్యలు కొంత ఉన్నాయి. ఏదైనా ఊర్లో ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, పంచాయతీ సెక్రటరీ మనం చెప్పినట్టు వింటారు. ముందు పంచాయతీ సెక్రటరీ చెప్పండి, మీకు ఆడ నుంచే వీరికి రావాలి, మా దగ్గర కూడా రావాల్సిన వల్ల అక్కడి నుంచి మనకి ఏదైనా పొందాలనుకుంటే వాళ్ళ నాన్నే పెట్టుకొని మాకు ఫోన్ చేస్తే అప్పుడే మాట్లాడి అప్పుడే చేస్తాం. మళ్ళా మీరు అక్కడి నుంచి ఇంత దూరం రావడము వీరికి రావాల్సిన అవసరమే లేదు. ఏంటైనా ఎంఆర్ఓలకు కానీ ఎండిఓలకు కానీ ఏంటైనా సరే ఏదో ముఖ్యమైన పని ఉంది తప్పదన్నప్పుడు చెప్పించుకొని నిదానంగా అన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎక్కువ సేపు ఉండేదైతే వచ్చి మాట్లాడచ్చు. కానీ చిన్న నీళ్లు రాలేదు, ఇక్కడ ఇబ్బంది ఉంది ఫోన్లలో చెప్పండి చాలు.